నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ ఫిల్మ్ సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ పాజిటివ్ టాక్ తో దూసుకువెళ్తోంది. సరిపోదా శనివారం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 24.11 గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. మొత్తంగా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టుగా చెబుతున్నారు. అంటే 3 రోజుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేసి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వడానికి దూసుకుపోతోంది సరిపోదా శనివారం. అయితే ఈ చిత్రం ఓవర్సీస్ లో ఎక్కువ దూకుడు చూపిస్తోంది. నాని సినిమాలకు యుఎస్ఏ మార్కెట్ లో డీసెంట్ కలెక్షన్స్ ఉంటాయి. అదే హిట్ టాక్ వస్తే రికార్డు స్థాయి వసూలు రాబడతాయి. సరిపోదా శనివారం కూడా రికార్డు స్థాయి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతోంది. ఓవర్సీస్ లో మరీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం సూపర్ కలెక్షన్స్ రాబట్టి $1 మిలియన్ క్లబ్ లో ఎంటర్ అయింది. ఈ కలెక్షన్స్ తో నేచురల్ స్టార్ మరో రికార్డును తన పేరుతో నమోదు చేశాడు. నార్త్ అమెరికాలో $1 మిలియన్ కలెక్ట్ చేసిన అత్యధిక సినిమాలు కలిగిన హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు 12 సినిమాలతో మొదటి స్థానంలో ఉన్నాడు. రెండవ స్థానంలో 10 సినిమాలతో నేచురల్ స్టార్ నాని వచ్చి చేరాడు. అయితే మహేష్ రాజమౌళి సినిమా వచ్చేలోగా నాని నుంచి 3 సినిమాలు రిలీజ్ అవుతాయని, ఆ సినిమాల కలెక్షన్స్ తో నాని మొదటి స్థానంలోకి వచ్చి చేరే ఛాన్స్ ఉందంటున్నారు. మరి నాని ఈ రేర్ రికార్డ్ అందుకుంటాడో లేదో చూడాలి. ఏదేమైనా దసరా, హాయ్ నానా, సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు నేచురల్ స్టార్.